నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరమే పార్ట్ 77తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియో లైక్స్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అవనికి అభి లవ్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి తనకి అభి మీద ముందు ఉన్న ప్రేమ కంటే రెట్టింపు ప్రేమ స్టార్ట్ అయింది. అదెంతంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి అభిని ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూసే అంత. తన మనసుని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అది మాట వినను అంటుంది. అందుకే ఈసారి చూడాలి అనే కదా అనిపిస్తుంది. నా అభిని నేను చూస్తే తప్పేంటి అని అనుకుని మొదటిసారి మనసు చెప్పింది వినడానికి సిద్ధమై ఆఫీస్ టైం అవ్వకుండా వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఉదయాన్నే 8కి రెడీ అవుతున్న మనవరాల్ని వింతగా చూస్తూ ఉంటారు అను. రెడీ అయి ఎప్పుడు 9 అవుతుందా అని వాచ్ వంక చూస్తున్న అవనిని చూసి, నువ్వెన్నిసార్లు చూసినా ముళ్ళు ముందుకు జరగదు, టైం అయితేనే జరుగుతుంది అని అంటారు అను. ఈ ముసలి కళ్ళన్నీ నా మీదే ఉంటాయి అని తల కొట్టుకుంటూ టీవీ ఆన్ చేస్తుంది. ఎందుకు ఎంత తొందరగా రెడీ అయి కూర్చున్నావు అని అడుగుతారు అను. రోజు హడావిడి పడతావు అని తిడతారు కదా అత్త కోడళ్ళు, అందుకే ఇవాళ తొందరగా రెడీ అయ్యాను. అన్నీ వింతలే నీకు అని అంటుంది అవని. నాకు అలా అనిపించడం లేదు, దేనికోసమో ఎదురు చూస్తున్నట్టుంది నీ వాలకం చూస్తుంటే. నీకు అనిపించకపోతే వింత, కానీ అనిపిస్తే వింతేముంది? నేను దేనికోసం ఎదురు చూస్తాను? తొందరగా రెడీ అవ్వడం కూడా తప్పేనా? మరి టైం ఎందుకు అలా చూస్తున్నావు? అబ్బా, ఈ నాని లాయర్లా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అని టీవీ వైపు చూసి, ఇదిగో దినఫలాలు చూద్దామని అంటుంది. వీటి మీద ఎప్పటి నుంచి నీకు నమ్మకం వచ్చింది అని అనుమానంగా చూస్తారు. నిన్నటి నుంచి. నిన్న ఒకరు చెప్పారులే, అందులో చెప్పినట్టే జరిగిందంట. అదెంత నిజమో తెలుసుకుందామని ఇవాళ నాది చూసి వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందో లేదో చూద్దామని అంటుంది అవని. ఓహ్ అని అంటారు అను. అప్పుడే అవని రాశి ఫలాలు చెబుతున్నారు. ఇవాళ ఈ రాశి ఫలాలు జీవితంలో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. వివాహ గడియలు వీళ్ళకి దగ్గర పడ్డాయి. ఈ రాశి అమ్మాయికైనా అబ్బాయికైనా ఇవాళ శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పెళ్లి నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. వీళ్ళ కోసం వాళ్ళ జీవిత భాగస్వామి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న చిన్న టెన్షన్లు తప్ప మిగతా అంతా అనుకూలం. వీళ్ళివాళ గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తే శుభసూచకం అని చెబుతారు. అవని అను ఒకేసారి అవని వేసుకున్న డ్రెస్ చూస్తారు. అనుకోకుండా అవని కూడా గ్రీన్ కలర్ టాప్కి క్రీమ్ కలర్ లెగ్గిన్ వేసుకొని ఉంది. అయితే నీకేదో శుభం జరుగుతుంది అవని అని అంటారు అను. నా బొంద, పెళ్లి గురించి తప్ప ఏమన్నా చెప్పాడా అతను అని రిమోట్ అక్కడ పెట్టి పార్వతి ఇచ్చిన టిఫిన్ తింటుంది. ఏమో అవని, ఆ అబ్బాయి ఎదురుపడతాడేమో నీకు అని అంటారు అనుగారు. ఆల్రెడీ ఎప్పుడో వచ్చాడు నా ఎదురుగా, ఇంకిప్పుడు పడేదేంటి అని అనుకుంటూ, నీకు టాపిక్ అది తప్ప ఇంకేం దొరకదా నాని? వయసు వచ్చిన మనవరాలతో పెళ్లి టాపిక్ తప్ప ఇంకేం తెస్తాం అవని? అదే టాపిక్ డైలీ మాట్లాడడానికి నీకు చిరాకు ఉండదేమో, కానీ వినడానికి నాకు విసుగొస్తుంది నాని. ఇంకొదిలే ఆ టాపిక్ అని అంటుంది. అప్పుడే 6 బాయ్ అక్క అని స్కూల్కి టైం అవడంతో వెళ్ళిపోతాడు. టిఫిన్ తినడం అవడంతో ప్లేట్ షింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో లంచ్ బాక్స్ సర్దుకొని కారు వచ్చిందని మెసేజ్ రావడంతో, మా నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నా అని అంటుంది అవని. సరే అని పార్వతి అనడంతో, బాయ్ ముసలి, కొంచెం భగవద్గీత ఎక్కువసేపు చదవడం చేయి, నా బుర్ర తినకుండా అని చెప్పి అవని వెళ్ళిపోతుంది. నువ్వు ఆ అబ్బాయి ఎవరో చెప్పే వరకు నిన్ను విసిగించడమే నా ఏకైక లక్ష్యం అని అనుకుంటూ పార్వతి ఇచ్చిన టిఫిన్ తినే పనిలో పడతారు అను. అవని ఆఫీస్కి వెళ్ళిన అరగంటకి అభి ఫ్యామిలీ మొత్తం అవని ఇంటి ముందు నుంచొని కాలింగ్ బెల్ కొడతారు. డోర్ ఓపెన్ చేసిన పార్వతి గారు అక్కడున్న అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మీరు అని కంగారు పడుతున్న ఆవిడ్ని చూసి,
ఎవరు పార్వతి అని అనుగారు వచ్చి చూసి, అరే మీరా, లోపలికి రండి అని అంటారు. పార్వతి అడ్డు తప్పుకోగానే అభి ఫ్యామిలీ మొత్తం లోపలికి వస్తారు. ఇంత పొద్దున్నే వీళ్ళందరూ ఎందుకు వచ్చారో అర్థం కాక అవని కూడా ఏం చెప్పలేదు, మీరు వస్తున్నారు అని అడుగుతారు అను. మీరేం కంగారు పడకండి, అవనికి కూడా తెలీదు మేము వస్తున్నట్టు. ఇంకా ఇంత ఉదయాన్నే ఎందుకంటే మంచి విషయం మాట్లాడడానికి మంచి సమయం కావాలి కదా, అందుకే ఇప్పుడు వచ్చాం అని సుచిత్ర చెబుతారు. అప్పటికే పార్వతి గారు కంగారు పడిపోతూ ఇంత పెద్దవాళ్ళు ఇంటికి వచ్చారు అని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇచ్చి, కాఫీనా టీనా అని అడుగుతారు. అమ్మా చెల్లెమ్మ, మేము ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరాం, మీరేం కంగారు పడకుండా ఇక్కడ కూర్చోండి, మీతో మాట్లాడాలి అని వచ్చాం. ఇంతకీ అవని వాళ్ళ నాన్నగారు ఎక్కడా అని అడుగుతారు హర్ష. అయినా ఇప్పుడే సూపర్ మార్కెట్ వరకు వెళ్ళారు, డాక్టర్ కొద్దిగా నడవాలని చెప్పారు, తెలిసిన అతనితో వెళ్ళారు అని అంటుంది పార్వతి. ఇదే మంచి టైం అని అభి సుచిత్రకి సైగ చేస్తాడు. ధను గారు, అమ్మ పార్వతి ఇలా వచ్చి కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అసలు ఎందుకు వచ్చారో తెలియకపోయినా అనుగారికి మాత్రం అవని గురించని అర్థమవుతుంది. అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది మీకు తెలిసిన విషయమే అని సుచిత్ర ఒక్క నిమిషం ఆగి, మీకు అవని లైఫ్లో జరిగిన విషయం తెలుసు కదా అని అడుగుతారు. దానికి అను పార్వతి గారు ఆశ్చర్యంగా, మీకెలా తెలుసు అని అడుగుతారు ఒకేసారి. అది అని అభి వైపు చూస్తూ, మీ అవని తన జీవితాన్నిచ్చి కాపాడింది ఎవరినో కాదు, మా అబ్బాయిని అని సుచిత్ర అనుగారు చేతులు పట్టుకొని చెబుతారు. అప్పటికే ధనుగారు పార్వతి గారు చేతులు పట్టుకొని తడుతూ ఉంటారు. అనుగారు పార్వతి షాక్గా, ఏమంటున్నారమ్మా, ఆ అబ్బాయి తినా అని అభి వైపు చూస్తారు. అవునమ్మా, నా కొడుక్కి ప్రాణం పోసి తను మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అని అంటారు హర్ష. అభి లేచి వచ్చి అనుగారు పార్వతి గారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని, నన్ను క్షమించండి అమ్మా, నా వల్ల మీ బిడ్డ జీవితం అలా అయ్యింది, అది తెలిసి మీరెంత బాధపడి ఉంటారో నాకు తెలుసు, కానీ ఆ రోజు నా చేతుల్లో లేదు ఏది, కానీ ఆ పిచ్చిది అంత చేసి నన్ను వదిలేసి వచ్చింది అని చెబుతాడు. అనుగారు అభి తల నిమిరి అభిని లేపి, ఇందులో నీ తప్పు ఏముంది బాబు, నువ్వు క్షమించమని అడగనవసరం లేదు అని అంటారు. పార్వతి వైపు చూస్తాడు అభి. ఆవిడ కూడా అవును అన్నట్లు తల ఊపుతారు. సుచిత్ర మాట్లాడుతూ, ఆ రోజు నుంచి అవని జాడ కోసం చాలా ప్రయత్నాలు చేశాం అని అప్పటి నుంచి నిన్నటి వరకు జరిగిందంతా చెబుతారు సుచిత్ర. అదంతా విన్న అనుగారు పార్వతి సంతోషంగా, నిజమా అమ్మా, మా అవనిని మీ ఇంటి కోడలుగా ఒప్పుకున్నారా అని ఆనందంగా అడుగుతారు. అవును, చూడకముందే ఒప్పుకున్నాం అంటారు హర్ష. పార్వతి అభి దగ్గరికి వెళ్ళి అభి చేతులు పట్టుకొని, నాకు ఇన్ని రోజులు చాలా భయం వేసింది, పైకి చెప్పటం లేదు, అవని ఊరుకోదని, అసలు ఇంక తను చెప్పదు ఎవరు అని, ఇంక మీరు రారు, అది ఇంకో పెళ్లి చేసుకోదు, దాని జీవితం ఏంటని భయం వేసింది బాబు, కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని అంటారు. అనుగారు టాబ్లెట్ తెచ్చి పార్వతి గారికి ఇచ్చి, ముందు ఇది వేసుకొని స్థిమితంగా ఉండు అంటారు. అందరూ చూస్తూ ఉంటే తనకి ఎక్కువ ఆనందం కానీ బాధ కానీ వస్తే గుండె తట్టుకోలేదు, కొంచెం వీక్ అందుకే అని చెబుతారు అను. అవని విషయం అవని వాళ్ళ నాన్నకి తెలుసా, పెళ్లి సంబంధాలు చూస్తుంటే అనుమానం వచ్చింది అని అడుగుతారు సుచిత్ర. తెలీదు, తన ఆరోగ్యం దృష్ట్యా చెప్పలేదు, ఇలాంటి విషయాలు వింటే తనకి మంచిది కాదు అని అంటారు అను. అదే అనుకున్నాం అని అంటారు హర్ష. అదేమో ఇంటి కోసం ఆలోచిస్తుంది, ఎన్నిసార్లు అడిగాను, అబ్బాయి ఎవరో చెప్పు, మేం మాట్లాడతాము అని, కానీ వాళ్ళు స్థితిమంతులు, అతని పక్కన నుంచిన అర్హత నాకు లేదు అని సోది చెబుతుంది అంటారు అను. అసలు తను పెళ్ళొద్దనడానికి మీ అందరి బాధ్యతేనా, ఇంకేమైనా రీజన్ ఉందా అమ్మమ్మ అని అడుగుతాడు అభి. ముందు మేము కూడా మా బాధ్యత కోసమే అనుకున్నాం బాబు, కానీ అది ఒక కారణం, ఇంకా ఏదో కారణం ఉంది అని ఈ మధ్య అనిపిస్తుంది, అసలు లైఫ్లో పెళ్ళొద్దనుకుంటుంది,
అందుకే డౌట్ వస్తుంది అని అంటారు అను. నీ మనవరాలు రాయి అమ్మమ్మ. ఎంత నేను తనను టెన్షన్ పెడుతున్నా అసలెక్కడ బయటపడ్డం లేదు అని చెబుతాడు అభి. లేదు బాబు, మార్పొచ్చింది. కానీ బయటపడ్డం లేదు అని ఇంట్లో అవని ప్రవర్తన, ఇవాళ పొద్దున్నే రెడీ అవ్వడం అన్నీ చెప్పి నిన్ను చూడాలి అని అనిపించిందనుకుంటా. అందుకే అంత తొందరపడింది అని చెబుతారు. అవన్నీ చేస్తుంది రాక్షసి. కానీ అసలు విషయం దగ్గరకొచ్చేసరికి మోగదైపోతుంది. హహా! ఇంకొంచెం డోస్ పెంచు మనోడా. ఇప్పటినుంచి నేను కూడా ఇంట్లో తనకి డోస్ పెంచుతాను అని అంటారు అను. అప్పుడే షాప్ నుంచి శంకర్ గారు వస్తారు. బయట ఉన్న చెప్పులు చూసి ఎవరొచ్చారు ఇంత ఉదయాన్నే అనుకుంటూ లోపలికి వస్తారు ఆయన. శంకర్ గారు ఇంట్లోకి వస్తూనే అక్కడున్న వారిని చూసి ఎవరు అన్నట్లుగా చూస్తారు పార్వతీ వైపు. అది అర్థమైన పార్వతీ గారు, వీళ్ళు మన అవని వర్క్ చేస్తుంది కదా, ఆ కంపెనీ యజమానులు అని చెబుతారు. నమస్తే అని చెప్పి ఇంత గొప్ప వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారు అన్నట్లు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. శంకర్, వీళ్ళకి మన అవని బాగా నచ్చిందంట. అదిగో ఆ అబ్బాయి ఉన్నాడే, అతనికి మన అవనిని అడగడానికి వచ్చారు అని చెబుతారు అను. అది విని షాక్ అవుతారు శంకర్. హర్ష మాట్లాడుతూ, చూడండి, మాకు అంతస్తులతో పట్టింపు లేదు. అమ్మాయి పద్ధతి అయింది, సంస్కారవంతురాలు, బాధ్యత తెలిసింది అయితే చాలు అనుకున్నాం. అవనిని మేము చాలా రోజుల నుండి గమనిస్తున్నాం. కుటుంబం కోసం తను పడే తాపత్రయం అంతా చూసి ఇలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్ళైతే బాగుంటుంది అని అనుకున్నాం. మీరు మాకేదో ఆస్తుంది అంతస్తుంది అని ఆలోచించకండి. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. తను సంతోషంగా ఉంటే చాలు. నా కొడుకని కాదు కానీ గుణంలో బంగారం అని చెబుతారు హర్ష. కానీ మేమెందులోనూ మీకు సరితూగలేమండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత అంతస్తులని ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఇక్కడ దాకా వచ్చారు, అందుకు సంతోషం. కానీ మా అవనిని అంత పెద్దకి ఇంటికి కోడలుగా పంపించే స్తోమత మాకు లేదు అని చెబుతారు శంకర్. దానికున్న పిచ్చంతా ఈయన ట్రైనింగ్ అనుకుంటా అని అభి అనుకుని, చూడండి అంకుల్, నాకు అవని బాగా నచ్చింది. తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. ఇంకో విషయం, అవని మీకోసం అసలు లైఫ్లో పెళ్ళే వద్దనుకుంటుంది. అది అవని మాటల్లో తెలుస్తుంది. మీకు కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నాకు అవని పద్ధతి నచ్చింది. నేను తనని ప్రేమిస్తున్నాను. తనకి నాతో పెళ్ళైనా తన బాధ్యత అయినా మిమ్మల్ని తనతో పాటు నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు అవని కావాలి. తన బాధ్యత నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మీరు స్తోమత గురించి అసలు మాట్లాడకుండా నేను నచ్చానా లేదా అది చెప్పండి చాలు అని అంటాడు అభి శంకర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అది కాదు బాబు, మీ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను అంకుల్ అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తాడు అభి. అది చూసి శంకర్ గారు ఇంకేం మాట్లాడలేకపోతారు. చూడండి, ఆడపిల్ల తండ్రిగా మీ భయాలు మీకుంటాయి. కానీ ఒక్కటి చెప్పగలను, అవని మాకు కోడలైన కూతురవుతుంది. అలాగే అభి మీకు పెద్ద కొడుకుగా మారతాడు. ఇంకేం సంశయాలు పెట్టుకోకుండా ఒప్పుకోండి అని అంటారు హర్ష. శంకర్ గారు అనుగారి వైపు చూస్తారు. ఆవిడ ఒప్పుకో అన్నట్లు కళ్ళార్పుతారు. సరే అండి అని అంటారు శంకర్. కథ కొనసాగుతుంది. మరి ఇంకా ఇప్పుడు అను గారికి కూడా విషయం తెలిసింది. ఇక అక్కడ ఆఫీస్లో అభి, ఇక్కడ ఇంట్లో అను గారు అవనితో ఎలా కబడ్డీ ఆడతారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. అప్పుడే మొదలు పెట్టారా పెళ్లి చేసేయమని? చేద్దాం చేద్దాం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.